ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న కుప్పం టౌన్లో అయితే ఉన్నాను. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కుప్పం అనే చెప్పాలి. సో కుప్పం ప్రజలు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. సుమన్ టీవీ నుంచి వస్తా ఉన్నాము. సో జెన్యూన్గా పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నము. ఈసారి కుప్పంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా కొంచెం అభివృద్ధి జరుగుతుంది అని, రాజధాని అభివృద్ధి అయితేనే మనం ఇక్కడ అన్ని విద్యార్థులకు కానీ ఎవరికి కానీ వ్యాపారస్తులకు కానీ అది కానీ రాజధాని అభివృద్ధి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అదే విధంగా ఇక్కడ లోకల్లో కూడా అదే కోరుకుంటున్నాం. మెజార్టీతో బాబు గారు గెలిచే విధంగా సార్ 1989లో బాబు గారు ఇక్కడ ఫస్ట్ అడుగుపెట్టినారు. ఆ బుట్లో 6,000 మెజార్టీతో గెలిచినారు కుప్పం ఫస్ట్ 1989లో. మళ్ళీ 95లో వచ్చి మళ్ళీ ఆయనకి 50,000 మెజార్టీ వచ్చింది. మళ్ళీ వచ్చి 2001లో మళ్ళీ వచ్చి ఆయనకి 60,000 లక్షలు వచ్చింది. 60,000 లక్షల మెజార్టీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాలకి లాస్ట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి 175 నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పక్కన 10 కిలోమీటర్ల కర్ణాటక ఉంది, 10 కిలోమీటర్ల తమిళనాడు బార్డరు, నారుమూల ప్రాంతమైన కుప్పం ఇది. చంద్రబాబు నాయుడు గారు 7 శతాబ్దాలుగా ఇక్కడ వచ్చిన తర్వాత కుప్పం చాలా అభివృద్ధి చెందింది. మాకి ఇంతవరకు ఈ పక్కకి ఏ ప్రాంతంలో ఇంకా కానీ ఎవరు ఇచ్చినా కానీ ఈరోజు ఆయన రావాలని మేము అందరూ కోరుకుంటున్నాము. ఈ సతి అయితే లాస్ట్ టైం పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి 30,000 మెజార్టీ వచ్చింది. ఈ సతి పోలింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి పోలింగ్ శాతం పెరిగే విధంగా ఉంది కాబట్టి ఈ సతి ఆయనకి దాదాపు లాస్ట్ టైం 30,000 అంటే ఈ సతి 60,000 పైన మెజార్టీ రావాలి. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఈసారి కుప్పంలో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? కుప్పం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చెందుతుంది. ఆయన విజన్ లీడరు. ఆయన ఇప్పుడు చాలా కంపెనీలు తెచ్చేదానికి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి అంతా ఎదురు చూస్తూ ఉంటారు. జనాలు వచ్చి మన అవుట్ ఆఫ్ ఫ్యాక్టరీ గిట్రీ పెట్టేదానికి యూత్కి మెయిన్గా ఉద్యోగాలు అవకాశాలు లేదు. చదివి ఉండే వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన వస్తే కొంచెం అభివృద్ధి అవుతుందని మాకు. అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అసలు ఇక్కడ అభివృద్ధి చేయలేదు కుప్పంలో అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కదా. కుప్పంలో ఎంతవరకు అభివృద్ధి? కుప్పంలో వాళ్ళు అభివృద్ధి చేసినది ఏమంటే పెన్షన్లు ఇచ్చిండారు, ఏదో ఇండ్లు కొంతమందికి ఇచ్చిండారు, లేని వాళ్ళకి కొంచెం డబ్బులు అది ఇది సహాయం చేసినారు. వేరే పనులంతా ఏమి వాళ్ళు చేయలేదు. నియోజకవర్గ అభివృద్ధి అయితే మాత్రం ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు హయాంలోనే జరిగినది. కుప్పం అంటేనే చంద్రబాబుని ఢిల్లీ లెవెల్కు మనకు కుప్పం తెలుస్తుందంటే ఆయన ఉండగా ఎన్టీ రామారావు ఆయన ఉండిన దానికి మన కుప్పం డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆయన మనం ఏమీ లేకుండా ఒక దావ కూడా లేకుండా ఉండే మనకి 50 చూడు ఇప్పుడు అంతా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు చేసినాడు. అన్నీ చేసినదని మనం ఊరికే చెప్పకూడదు. వీళ్ళు వచ్చి డెవలప్మెంట్ లేదు, జనాలకు డబ్బులు అది మంచి సౌకర్యం పెన్షన్ కానీ ఇది కానీ అందరికీ బాగా చేసినారు. ఓకే, ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఎట్లా ఉందన్న, అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనం తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది సార్. ఎందుకనంటే కుప్పం ఎవరైనా ఏం తెలీదు. అప్పటి నుంచి చంద్రబాబు అంటే ఈ ఊరు బాగా మేలు చేసినాడు. దానికి చంద్రబాబు అంటే మాకు ఇది మెజార్టీతో ఈసారి బాబు గారు గెలిచే 60 నుంచి 70 వస్తుంది సార్. 60 నుంచి 70,000 మెజార్టీ. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమైనా కుప్పంలో అభివృద్ధి జరగాల్సింది ఏమైనా ఉందా? ఎందుకంటే అసలు వైసీపీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి లేదంటా ఉన్నారు, టీడీపీ వాళ్ళు అభివృద్ధి చేశాము అంటా ఉన్నారు. సామాన్య జనాలు ఏం కోరుకుంటారు? జనాలు ఏమంటే ఆయన వస్తే బాగుంటుంది అని ప్రజలకి. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఆయనతో బాగా ఇది అభివృద్ధి మనం చేసిండేది. ఇంకొకటి ఇక్కడ అప్పుడప్పుడు ఒక 20 సంవత్సరం ముందర లైట్లు లేకుండా, రోడ్లు లేకుండా, కాలేజీలో ఇదంతా ఆయనతో బాగా చేసింది. ఆయనకే ఓటు వేయాలి, ఆయనే గెలిపేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.